మీలో చాలా మంది లాగే నా మైండ్ లో కూడా ఎప్పుడు తిరిగే ఒక పదం ఉంది. ఆ పదం పేరు సక్సెస్. మనం రోజు చూస్తున్నాం కదా, సోషల్ మీడియాలో చూస్తున్నాం, యూట్యూబ్ లో చూస్తున్నాం. ఒక రాత్రిలో స్టార్ అయిపోయినట్లు, కొన్ని రోజుల్లోనే లక్షల కోట్లు సంపాదించేసినట్లు అప్పుడు అనిపిస్తుంది మనకి, అరే వీళ్ళకి ఏదో సీక్రెట్ తెలిసిపోయినట్టుంది, ఏదో షార్ట్ కట్ దొరికినట్టుంది అని. ఎందుకంటే ఈ రోజుల్లో అంతా స్పీడ్ గా జరిగిపోవాలండి. రిజల్ట్ ఇమీడియట్ గా రావాలి. చదువులో మార్కులైనా, కెరియర్ లో గ్రోత్ అయినా, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయినా అన్ని త్వరగా వచ్చేయాలని కోరుకుంటాం. మనకు తెలిసిన వాళ్ళేమో వాళ్ళ జీవితంలో చాలా ఫాస్ట్ గా ఎదిగిపోతూ ఉంటారు. మనం ఎక్కడ వెనుకబడుతున్నామో అని టెన్షన్ పడతాము. ఈ టెన్షన్ లోనే మనం కొంచెం షార్ట్ కట్స్ మీద ఆశ పెట్టుకుంటాము. అంతేకాకుండా కష్టపడకుండా, ఎక్కువ టైం తీసుకోకుండా ఏదో ఒక మ్యాజిక్ లాగా సక్సెస్ వచ్చేస్తే బాగుండు అనిపిస్తుంది. యూట్యూబ్ లో హౌ టు గెట్ రిచ్ క్విక్ అని చెప్పేసి చాలా మంది వెతుకుతారు కదా, ఎవరో ఏదో ఒక ఫార్ములా చెప్తారేమో అని ఆశగా చూస్తాం కదా. నిజం చెప్పండి, మీలో ఎంతమందికి ఇలాంటి ఆలోచనలు వచ్చాయి? కానీ ఇక్కడే మనం చాలా పెద్ద అపోహలో ఉన్నాం. నిజం చాలా డిఫరెంట్ అండి. సక్సెస్ కి నిజంగా షార్ట్ కట్స్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవు. మీరు సోషల్ మీడియాలో చూసే ఆ ఓవర్ నైట్ సక్సెస్ స్టోరీ వెనుక సంవత్సరాల తరబడి కష్టం ఉంటుంది. నిద్ర లేని రాత్రులు ఉంటాయి, ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి, విమర్శలు ఉంటాయి, ఎన్నోసార్లు కింద పడి మళ్ళీ లేచినా సరే పోరాటం అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు మీకు చూపించేదేంటి? జస్ట్ రిజల్ట్స్ మాత్రమే. దాని వెనుకున్న ప్రాసెస్ ని ఎవ్వరూ మీకు చూపించరు. ఒక చెట్టు పెరగాలంటే విత్తనం నాటాలి, నీరు పోయాలి, ఎండ తగలాలి, చీడ పురుగులు పట్టకుండా కాపాడుకోవాలి, టైం పడుతుంది. ఒకే రాత్రికి చెట్టు పెద్దదైపోదు కదా. సక్సెస్ కూడా అంతే. మీ అందరికీ డౌట్ రావచ్చు, మరి సక్సెస్ అంటే ఏంటి, షార్ట్ కట్స్ లేకపోతే ఎలా సాధించాలి అని. సక్సెస్ అనేది ఒక గమ్యం కాదు, అదొక ప్రయాణం. మీరు దేనికోసం అయితే పని చేస్తున్నారో ఆ పనిని ప్రేమించండి ఫస్ట్. ఆ ప్రాసెస్ ని ఎంజాయ్ చేయడం చాలా ముఖ్యమైన పని. అది తప్ప మనం అన్ని చేస్తాం అనుకోండి, ప్రతిరోజు నేర్చుకోవటం, మెరుగుపడటం, నిన్నటికన్నా ఈ రోజు కాస్త బెటర్ అవ్వటం, ఇదే నిజమైన సక్సెస్. ఇప్పుడు మామూలుగా మనం క్రికెట్ అంటే చాలా ఇష్టపడతాం కదా. ప్రతిరోజు మనం క్రికెట్ ఆడుతూ ఉన్నాం అనుకోండి, ఆ ప్రాసెస్ ని ఎంత ఇష్టపడతాం. గెలవటం ఓడటం పక్కన పెట్టండి, నిన్న ఓడిపోతే రేపు గెలుస్తాము, లేకపోతే రేపు గెలిస్తే ఎల్లుండి ఓడిపోతాము. కానీ మీరు ప్రాసెస్ ని ఎంజాయ్ చేస్తారు కదా. అలాగే మీరు దేనికోసం అయితే పని చేస్తున్నారో ఆ పనిని ప్రేమించినప్పుడు, ఆ పని చేసేటప్పుడు ప్రాసెస్ ని ఎంజాయ్ చేసినప్పుడు ఇక దానికి మించిన సక్సెస్ ఏముంటుంది. ఇప్పుడు ఒక సింగర్ స్టేజ్ పై పర్ఫామ్ చేయడానికి ముందు గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తారు. ఒక స్పోర్ట్స్ ప్లేయర్ మెడల్ గెలవడానికి ముందు రక్తాన్ని, చెమటని చిందించి మరీ ప్రాక్టీస్ చేస్తారు. ఒక బిజినెస్ మ్యాన్ సక్సెస్ఫుల్ అవడానికి ముందు ఎన్నోసార్లు బిజినెస్ ప్లాన్ మార్చుకుంటాడు, నష్టాలు చూస్తాడు, అయినా పట్టు వదలకుండా ప్రయత్నిస్తారు. ఇదే వాస్తవం. వాళ్ళ సక్సెస్ వెనుక ఉంది కేవలం హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్, కన్సిస్టెన్సీ, ఓపిక. షార్ట్ కట్ వేరే, స్మార్ట్ వర్క్ వేరే. స్మార్ట్ వర్క్ అంటే తెలివిగా కష్టపడటం, ఉన్న వనరులను సరిగ్గా వాడుకోవడం. షార్ట్ కట్ అంటే కష్టాన్ని తప్పించుకోవాలని చూడటం. సో మీరు కష్టాన్ని తప్పించుకోవడం సక్సెస్ అయిన వాళ్ళని ఒకరిని చూపించండి నాకు, ఎవ్వరు సక్సెస్ కారు. కాబట్టి షార్ట్ కట్ వెతుక్కోవడం కన్నా స్మార్ట్ వర్క్ ని వెతుక్కోండి, తెలివిగా కష్టపడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సక్సెస్ ని మీరే డిజైన్ చేసుకోండి. అందరూ కోరుకునే సక్సెస్ మీకు అవసరం లేదు. మీకు నిజంగా ఏది కావాలి, ఏది మిమ్మల్ని సంతోషపరుస్తుంది, ఏది మీకు అర్థాన్ని ఇస్తుంది, ఆ సక్సెస్ ని మీరు డిసైడ్ చేసుకోండి. అది డబ్బులు సంపాదించడం అవ్వచ్చు, పేరు సంపాదించడం అవ్వచ్చు, ఇతరులకు సేవ చేయడం కూడా అవ్వచ్చు. పెద్ద గోల్స్ ని చిన్న చిన్న స్టెప్స్ గా విడగొట్టండి. పెద్ద గోల్స్ చూస్తే భయం వేస్తుంది ఎవరికైనా. దాన్ని చిన్న చిన్నగా విడగొట్టి రోజు మీ పని మీరు చేసుకోండి. అంతేకాకుండా ప్రాసెస్ ని ప్రేమించండి. పని చేసేటప్పుడు వచ్చే కష్టాన్ని, నేర్చుకునే ప్రతి కోణాన్ని, ఆ విషయాన్ని ఎంజాయ్ చేయండి. రిజల్ట్ గురించి కన్నా ఈ రోజు నేను ఎంత నేర్చుకున్నాను, నిన్నటి కన్నా ఈ రోజు ఎంత మెరుగుపడ్డాను అని చూసుకోండి. ఫెయిల్యూర్ కి భయపడకండి. ఎందుకంటే పడిపోవడం అనేది సక్సెస్ లో ఒక ప్రాసెస్, ఒక భాగం. ఫెయిల్ అయినప్పుడు నిరాశ పడకుండా దాని నుంచి ఏదో నేర్చుకోవచ్చని ఆలోచించండి. అదే మిమ్మల్ని బలంగా తయారు చేస్తుంది. కన్సిస్టెంట్ గా ఉండండి. పోలిక లాపండి. ఇతరులు హైలైట్స్ రీల్స్ చూసి మీ లైఫ్ ని పోల్చుకోవటం, లేకపోతే వాళ్ళ నా జీవితం లేదని చెప్పి బాధపడటం, ఇవన్నీ ఆపేయండి. ఎవడి లైఫ్ వాడిదే. సక్సెస్ కి షార్ట్ కట్ అనేది ఉండదు. మీరు వేసే ప్రతి చిన్న అడుగు, మీరు నేర్చుకునే ప్రతి పాఠం, ఇవన్నీ మిమ్మల్ని మీ కలల వైపు తీసుకెళ్తాయి. షార్ట్ కట్స్ వెతుక్కుంటూ టైం వేస్ట్ చేయకండి. ఈ క్షణం నుంచే మీ ప్రయాణం మొదలు పెట్టండి. మీకు ఏం కావాలో దానికోసం నిజాయితీగా కష్టపడండి. చిన్న చిన్న పనులతో స్టార్ట్ అయినా చేయండి. నమ్మండి, మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. మీలో ఆ శక్తి ఖచ్చితంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. మీ ఆలోచనలు, మీ డౌట్స్ ని కామెంట్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.